దేవునికి మహిమ కలుగునుగాక. శుభవార్త ఛానల్ వారికి మా ప్రత్యేకమైన శుభవందనములు. మా ఉద్యమం అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా అభివందనములు. మా సంఘ కాపరి ప్రసాదయ్య గారికి, మా సంఘ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మా ఊరు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చన్నడుగుల గ్రామం. గత 14వ తారీఖు 6వ మాసము 2010 రోజున దేవుడు తన మహాకృపను బట్టి సౌదీ అరేబియా ప్రాంతానికి నడిపించాడు. ఈ సౌదీ అరేబియా ప్రాంతానికి నడిపించిన తరువాత ఇక్కడ అనేకమైనటువంటి కష్టాలు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దేవుడు తన కృపను బట్టి కాపాడుతున్నాడు. నా పనిలో కూడా దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత సంఘ కాపరైనటువంటి యెహోవా మందిరం సంఘ కాపరైనటువంటి ప్రసాదయ్య గారు నన్ను దర్శించడం జరిగింది. వారిక్కడ యెహోవా మందిరము సంఘము స్థాపించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సమయాలు నాకు రూము లేకపోతే అయ్యగారు నాకు ఎంతగానో దేవుని యొక్క మాటలు చెప్పి, దేవుని యొక్క వాక్యం అనేది చెప్పి నన్ను మాటలతో ధైర్యపరిచి, మరి ఆ యొక్క మందిరం ఎక్కడైతే ఏర్పరిచారో మరి అక్కడ ఆ మందిరంలోనే మీరు ఇక్కడ ఉండండి, మాతో కూడా మీరు పరిచర్యలో కొనసాగండి అని ప్రసాదయ్య గారు మాకెంతో బలపరిచాడు. మమ్మల్ని ఎంతో ఆదరించాడు, ఎంతో ధైర్యపరిచాడు దేవుని యొక్క మాటల చేత. అయినా మరి అయ్యగారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను సాక్ష్యం చెప్పబోయేది ఏంటంటే, నా యొక్క రెండవ బాబు లివింగ్స్టన్ అనారోగ్యంతో ఉండడం వల్ల నాకు ఇండియా నుండి నా యొక్క సత్యం అనేటువంటి మా భార్య గారు ఫోన్ చేస్తే ప్రసాదయ్య గారికి నేను చెప్పడం జరిగింది, అయ్యా నా కుమారుడు లివింగ్స్టన్ అనారోగ్యంతో బాధపడుచున్నాడు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరుస్తాడు, దైవ సేవకుల ప్రార్థన వింటాడు అని నేను చెప్పినప్పుడు ప్రసాదయ్య గారు ఎంతగానో భారంగా నా కుమారుని విషయంలో, లివింగ్స్టన్ విషయంలో, నా కుటుంబ విషయంలో ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుడు గొప్ప అద్భుతము నా యొక్క రెండవ బాబు లివింగ్స్టన్ పట్ల మేలు చేశాడు. ఎందుకంటే అనారోగ్యం నుండి విడుదల కలిగించాడు, స్వస్థతనిచ్చాడు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బాబుకి ఏమి లేదు, మరి బాగానే ఉన్నాడు, మీరు ఆహారము మరి బాగా పెట్టండి, పర్వాలేదు అని చెప్పాడు. అందును బట్టి నేను ఎంతగానో దైవ సేవకుల ప్రార్థన మరి దేవుడు విన్నాడు, ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడు. అదేవిధంగా నాకు 3 కుమారులు మరి నా యొక్క సత్యమని కొరకు, నా కుటుంబం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నా పేరు అనంతరావు అండి. నా యొక్క సత్యమని మరి వైడూర్యము, నా పెద్ద కుమారుడు రూబెన్ కుమార్, నా రెండవ కుమారుడు లివింగ్స్టన్, మూడవ కుమారుడు అగస్టిన్ గారు. 3 నాకు బాబులండి. మరి నా కొరకు మరి ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయాలని, నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.